మీరు ఇంతకుముందు ఎక్స్ప్లెయిన్ చేశారు సార్. నేను ఎల్లంపల్లి రిజర్వాయర్ ఒకసారి చూపిస్తున్నాను. ఎల్లంపల్లి 20.175 పీసీఆర్ నాది తీసుకోండి, ల్యాప్టాప్ నాది తీసుకోండి. ఎల్లంపల్లి 20.175. ఎల్లంపల్లి ఒక హార్ట్ గుండెకాయ లాంటిది అంటారు కదా. కరెక్ట్. సో ఎల్లంపల్లి మీద చాలా డిపెండ్ ఉంది. హైదరాబాద్ దాకా వాటర్ ఎల్లంపల్లి దగ్గరే మా ధర్మపురి దానిలో ఉంటుంది. అవును. సో ఎల్లంపల్లిలో ఇప్పుడు మీరు కొంచెం స్క్రీన్ పెద్దగంటే 20.18 దాని కెపాసిటీలో 7.66 మాత్రమే ఉంది. ఇప్పుడు మీరు చూడండి 20 కెపాసిటీ దాంట్లో ఇప్పుడు 7 టీఎంసీలే ఉన్నాయి. డెడ్ స్టోరేజ్ 3 పోతే 4 ఉంటాయి. దాని మీద నీ డిమాండ్ ఒక సంవత్సరానికి 10 టీఎంసీలు హైదరాబాద్, 5 హైదరాబాద్ డ్రింకింగ్ వాటర్ 10, 5 ఎన్టీపీసీ 15 ఏది కరెంటుకు, సింగరేణి కరెంటుకు థర్మల్ ప్లాంట్ కు 5 20 టీఎంసీలు, పెద్దపల్లి మంచిర్యాల జిల్లాకు 3 టీఎంసీలు అంటే 23, ఎవాపరేషన్ ఒక 2 25 టీఎంసీలు ఉంటాయి తప్ప సిస్టమ్ సాగునీరు ఇచ్చిపెట్టండి, కరెంటుకు త్రాగునీరుకే కావాలి. రేపు ఏం చేస్తావు? అదృష్టం బాగాలేక దురదృష్టవశాత్తు కాలం కాలే నీళ్లు రాకపోతే రేపు ఏమైతుంది? హైదరాబాద్ ఏం కావాలి, కరెంట్ ఏం కావాలి? అసలు ఇది ఎందుకు ప్రభుత్వం ఆలోచిస్తలేదు? ఎందుకు మొండి పట్టుదలకు? ఎల్లంపల్లి 2016 లో మీరు కంప్లీట్ చేశారు, నాకు గుర్తుంది. 16 లో అంటే కాంగ్రెస్ ప్రభుత్వం ఆల్మోస్ట్ వాళ్ళే వాళ్ళ క్రెడిట్ గా చెప్తారు 95% మేము కంప్లీట్ అసెంబ్లీలో మాట్లాడితేనే వాళ్ళు చేశారు. ఎల్లంపల్లి అంతా కూడా అసెంబ్లీలో కూడా ఇదే విషయం. హైదరాబాద్ వాటర్ తీసుకొచ్చి మేమైతే ఎల్లంపల్లి బీఆర్ఎస్ వాళ్ళ ఘనతగా చెప్పుకుంటారు. జలయజ్ఞంలో కంప్లీట్ చేస్తారు. 2 తప్పులే. అసెంబ్లీలో చెప్పినది ఇక్కడ జీటీవీలోనో బయట ప్రెస్ కాన్ఫరెన్స్ లో చెప్పడం కాదు. ఇదే మాట్లాడితే లేచి వాళ్ళకు మూతోడు జవాబు ఇచ్చిన. 2,300 కోట్లు ఎల్లంపల్లి మీద బీఆర్ఎస్ పార్టీ ఖర్చు పెట్టింది. నిర్వాసితులకు 12,000 ఇండ్లు కట్టించింది బీఆర్ఎస్. ల్యాండ్ ఎక్విజిషన్ డబ్బులు ఇచ్చింది బీఆర్ఎస్. ప్రాజెక్టులో ఉండాల్సిన మిగతా కంపోనెంట్స్ అన్ని పూర్తి చేయడానికి 2,300 కోట్లు ఖర్చు పెట్టి 2015 సంవత్సరంలో 5 టీఎంసీలు నింపాం, 2016లో 10 నింపాం, 2017లో పూర్తి 20 టీఎంసీల కెపాసిటీ నింపడం జరిగింది. సో వాళ్ళు పూర్తి చేయలేదు. నెంబర్ 1. హైదరాబాద్ డ్రింకింగ్ వాటర్ కూడా పెండింగ్ లో ఉంటే, రైల్వే సికింద్రాబాద్ జంక్షన్స్ అనేక జంక్షన్స్ పెండింగ్ ఉంటే కేసీఆర్ గారు రివ్యూ చేసి రైల్వే అధికారులను గట్టిగా వార్న్ చేసి రేపటి నుంచి మీకు కరెంటు బంద్ చేస్తాం, నీళ్లు బంద్ చేస్తామని పర్మిషన్స్ తెప్పించి హైదరాబాద్ కు ఈ డ్రింకింగ్ వాటర్ ప్రాజెక్ట్ ను పూర్తి చేసి కనెక్ట్ చేసింది కూడా బీఆర్ఎస్ ప్రభుత్వమే. ఇది కాంగ్రెస్ ఒక దుష్ప్రచారం ఏదైతే వాళ్ళకి అలవాటు కనుక అది చేస్తూ వచ్చారు. ఆ తర్వాత కట్టిందే సింగరేణి థర్మల్ పవర్ ప్లాంట్. ఆ తర్వాతనే ఎన్టీపీసీ ఎక్స్పాన్షన్ పెరిగి వాళ్ళకి 5 టీఎంసీ అలొకేషన్ కూడా మనం ఎల్లంపల్లి నుంచి ఆనాటి బీఆర్ఎస్ ప్రభుత్వమే 5 టీఎంసీ అలొకేషన్ ఎన్టీపీసీకి కూడా ఇచ్చింది. సో ఇవన్నీ రిక్వైర్మెంట్స్ ఎల్లంపల్లి మీద ఉన్నాయి. ఇది ప్రభుత్వం అర్థం చేసుకుని విఘ్నతతో వ్యవహరించారు. ఎల్లంపల్లి సంబంధించి ప్రతి సంవత్సరం కూడా యావరేజ్ గా 300 టీఎంసీల కిందికి పోయినాయి. దీని కెపాసిటీ 21 టీఎంసీలే, కానీ 300 టీఎంసీస్ కిందికి పోయినాయి. కొంచెం లేట్ గా వరద వస్తుంది ఎల్లంపల్లికి. ఆగస్టులో సెప్టెంబర్ లో వస్తే నాకు ప్రభుత్వ ఉద్దేశం ఏం కనిపిస్తుంది అంటే ఎల్లంపల్లికి వాటర్ వస్తే మాత్రం లిఫ్ట్ చేస్తారు. ఇక్కడ ఎల్లంపల్లికి అక్కడ పైనుంచి కడెం నుంచి అయినా వాటర్ వస్తుంది. ఎస్ఆర్ఎస్పీ కింద పడ్డ వాటర్ కూడా ఒకసారి తీసుకుంటే ఎస్ఆర్ఎస్పీ తర్వాత ఉన్న వాటర్ నిర్మల్లో గానీ నుంచి కిందికి ఇక్కడికి వస్తే గనక బహుశా ఆగస్ట్ లో వస్తే లిఫ్ట్ ప్రభుత్వం చేస్తుందేమో. అప్పుడు ఆగస్ట్, సెప్టెంబర్, అక్టోబర్ ఈ 3 నెలల్లో రోజుకు 2 టీఎంసీలు చొప్పున లిఫ్ట్ చేసినా ఒక 100-150 టీఎంసీలు సాధ్యమవుతుందేమో ఎల్లంపల్లి. అప్పుడు ప్రభుత్వ ఆలోచన అయితే అది కనిపిస్తుంది. వాళ్ళైతే క్లియర్ గా చెప్పారు. మేడిగడ్డ, అన్నారం సుందిలో అయితే లిఫ్ట్ చేయమని చెప్పారు. ఇఫ్ ఇట్ ఈస్ ఎ నార్మల్ ఇయర్, ఇఫ్ ఇట్ ఈస్ ఎ రెగ్యులర్ ఇయర్ మనం ఆశించవచ్చు వర్షాలు వస్తాయి, ఇంకా 3 నెలలు టైం ఉందని భావించడాన్ని నేను తప్పు పట్టను. ప్రపంచము, శాస్త్రవేత్తలు, భారత ప్రభుత్వం ఎలినినో వచ్చింది, కాలం కాదు అని స్పష్టంగా హెచ్చరించింది. ఈవెన్ మన రాష్ట్ర కాంగ్రెస్ ప్రభుత్వం కూడా ఇప్పుడు లేట్ గా తేరుకున్నారు. ఈ 2 రోజుల నుంచి జిల్లాలు తిరుగుతున్నారు మంత్రులు. నార్లు వేయకండి, వరి పెట్టకండి, ఆరుతడి పంటలు వేసుకోండి, నీళ్లు రావు అని ప్రభుత్వమే నీళ్లు రావు, కాలం కాదు అని రాష్ట్ర ప్రభుత్వమే రాష్ట్రమంతా తిరిగి చెప్తున్నది. మీరే ఒకవైపు వర్షాలు పడే నీళ్లు రావని చెప్తూ మళ్ళీ వస్తాయేమో, వస్తే ఎత్తుతామేమో అంటున్నావు. రాకపోతే చెప్పారు వరి వేయొద్దని. ఆ సమయంలో ఎక్కువ వరి వేయొద్దు. అవునండి, చాలాసార్లు కాంగ్రెస్ నేతలు వరి వేస్తే ఉరి అన్నారు, కేసీఆర్ అన్నారు. మరి మీరేం చేస్తున్నారు ఇప్పుడు? మరి రేవంత్ రెడ్డి కూడా ఇప్పుడు సరిపడేమో కరువు వచ్చిందని వరి వద్దు అన్నాడు. మొన్నటిదాకా ఏమన్నాడు? ప్రత్యామ్నాయ పంటలు వేయండి, వరి వేయొద్దు, కేంద్ర ప్రభుత్వం కొంటలేదు. మొన్న గవర్నమెంట్ స్టేట్మెంట్ ఇచ్చింది. లాస్ట్ టైం హైయెస్ట్ పర్చేజ్ తెలంగాణ రాష్ట్రంలో రబీ పంటలు హైయెస్ట్ పర్చేజ్ ఈ 11 సంవత్సరాల్లో ఎక్కువ కొనుగోలు చేసింది. ఐ ఛాలెంజ్ అగైన్ త్రూ జీటీవీ
టు ద మినిస్టర్ ఆర్ టు ద గవర్నమెంట్. మొన్న యాసంగిలో వీళ్ళు కొన్నది 80 లక్షల మెట్రిక్ టన్నులు, ఒకసారి 85 అని చెప్పినారు. ఐ స్టాండ్ బై మై వర్డ్. 2021 రబీలో 92 లక్షల మెట్రిక్ టన్నులు బీఆర్ఎస్ ప్రభుత్వం కొన్నది. 92 లక్షల 23 అదే హైయెస్ట్ ఇప్పుడు హైయెస్ట్ 92 లక్షల 23 వేల మెట్రిక్ టన్నులు బీఆర్ఎస్ ప్రభుత్వం 2021 రబీలో కొన్నాం. మీరు మొన్న రబీలో కొన్నది హయ్యర్ సైడ్ 80 అని చెప్తారు, ఒకసారి 85 చెప్తున్నారు. రెండు కూడా తక్కువే మాకంటే.